వెల్కమ్ టు చైతన్య ఆన్లైన్ అకాడమీ. మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ 2 గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రజెంట్ మనం డిస్కస్ చేస్తున్న అంశం ఏంటంటే నాన్ రెన్యూవబుల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, సో సాంప్రదాయ ఇంధన వనరులు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. దీంట్లో ఫస్ట్ మనము డిస్కస్ చేస్తున్న అంశం అండి సాంప్రదాయ ఇంధన వనరులు. సాంప్రదాయ సాంప్రదాయ ఇంధన వనరులు. ఓకే, సో దీంట్లో ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే సాంప్రదాయ ఇంధన వనరుల్లో బొగ్గు, ముడి చమురు, అణుశక్తి, సహజ వాయువు, అదేవిధంగా జల విద్యుత్. ఓకే, సో మనం ప్రజెంట్ డిస్కస్ చేస్తుందండి బొగ్గు. ఓకే, సో బొగ్గు గురించి మనం ఈరోజు క్లాస్ తోటి కంప్లీట్గా బొగ్గుకు సంబంధించిన అన్ని అంశాలు కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఎగ్జామ్లో బొగ్గుకు సంబంధించి ఎటువంటి అంశం వచ్చినా కూడా మనం బేసిక్ అంశం మీద మనం ఆ బిట్ని చేయగలుగుతాము. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైనా సరే పిఐబి డేటా ఉంటే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా ఉంటే దాన్ని కూడా నేను తర్వాత మీకు యాడ్ చేస్తానండి. ఓకే, సో నో ప్రాబ్లం. ఈరోజు మన టాపిక్లో మనం డిస్కస్ చేస్తుంది బొగ్గు. ఓకే, రైట్. ఇక ఈ బొగ్గు కాన్సెప్ట్లో అంటే ఈ కోల్ కాన్సెప్ట్లో చివరిగా మనకి 2 టాపిక్స్ మిగిలి ఉన్నాయండి. ఒకటి ఫ్లై యాష్. ఓకే, ఈ ఫ్లై యాష్ అంటే ఏంటి, దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా ఈ యొక్క బొగ్గును మండించినప్పుడు అంటే ఈ కోల్ని బర్న్ చేసినప్పుడు మండించినప్పుడు ఈ కోల్ని నుంచి బయటకు వచ్చే ఉద్గారాలు ఏవైతే ఉంటాయో, ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఉద్గారాలు సపోజ్ మనకు ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే ఫస్ట్ మనం ఈ కోల్ని మండించినప్పుడు ఒక 100% అనేది, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నానండి, 100% కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చింది అనుకుందామండి. ఓకే, ఇది ఒక 75% కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చింది. దీనితో పాటుగా కార్బన్ మోనాక్సైడ్ ఒక 25% బయటకు వచ్చిందండి. ఇవి రెండు కూడా ఏంటండి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాతావరణాన్ని పొల్యూట్ చేసే గ్యాసెస్ అండి. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ క్లీన్ కోల్ టెక్నాలజీ. ఓకే, క్లీన్ కోల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని వాడి, జాగ్రత్తగా గమనించినమ్మా, ఈ టెక్నాలజీని వాడి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ వాతావరణంలో టెక్నాలజీని వాడకముందు ఈ బొగ్గును మండించినప్పుడు మనకి సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ 75% అన్నాము, కార్బన్ మోనాక్సైడ్ 25% అన్నాము. సో నేను ఇప్పుడు ఈ CCT అంటే క్లీన్ కోల్ టెక్నాలజీని వాడి ఈ కార్బన్ డైఆక్సైడ్ 75% ఏదైతే ఉద్గారం బయటకు వస్తుందో దీన్ని నేను కనీసము 40% కన్నా తగ్గించుకోవాలి. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే 25% వస్తుందో దీన్ని కనీసం ఒక 15% కన్నా నేను తగ్గించుకోవాలి. రైట్, అంటే ఎటువంటి టెక్నాలజీ వాడకముందు బొగ్గును మండించినప్పుడు ఇలా ఉద్గారాలు బయటకు వస్తుంటే, ఇలా వాయువులు బయటకు వస్తుంటే ఈ వాయువులు వాతావరణాన్ని పొల్యూట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఈ క్లీన్ కోల్ టెక్నాలజీని వాడి కంప్లీట్గా కాకపోయినా కొంతమేరకి ఉద్గారాలని తగ్గించవచ్చండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒకటి ఫ్లై యాష్ గురించి డిస్కస్ చేద్దాము, అదేవిధంగా రెండవది క్లీన్ కోల్ టెక్నాలజీ అండి. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ మనము ఫ్లై యాష్ గురించి మాట్లాడదాము. ఫ్లై యాష్, అసలు ఈ ఫ్లై యాష్ అనేది ఎలా వస్తుందో ఫస్ట్ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో కలర్ చేంజ్ చేద్దామండి.
ఇది మొత్తం కూడా ఒక బాయిలర్ అనుకుందామండి. ఇది ఒక బాయిలర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చెప్తే ఒక్క నిమిషంలో చెప్పొచ్చు, బట్ కాకపోతే ఒక స్టూడెంట్కి గ్రూప్ 2 లెవెల్లో ఎగ్జామ్ ఓరియంటెడ్గా కానీ మనం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కూడా కొంచెం డెప్త్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఉందండి. సో అందువల్ల నేను కొంచెం దీన్ని టైం తీసుకొని మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. దీంట్లో ఇది మొత్తం కూడా కోల్ అనుకోండి. ఈ బ్లాక్ కలర్ అంతా కూడా కోల్, ఇదంతా కూడా కోల్. ఓకే, సో ఈ రెడ్ కలర్ అనేది బాయిలర్, అంటే దాన్ని మండించేసి ఒక ప్లేస్ అనమాట అది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బొగ్గుని నేను దహనానికి అంటే మండించడం జరుగుతుందమ్మా. బొగ్గుని ఇట్లా కింద నుంచి మండించాను అనుకున్నాం. ఓకే, ఇవన్నీ మంట అనుకోండి, జస్ట్ మండించడం. ఓకే, సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ బొగ్గును మండించానో దీంట్లో నుంచి మనకి కొన్ని వాయువులు అనేవి బయటకు వస్తాయమ్మా. దీంట్లో నుంచి జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే నేను బొగ్గును మండించానో ఈ బొగ్గును మండించినప్పుడు ఇక్కడ మనకి కొన్ని వాయువులు బయటకు రావటం జరుగుతుందమ్మా. వాయువులు. సో సపోజ్ మనం ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. ఓకే, జాగ్రత్తగా గమనించాలమ్మా. బొగ్గుని మండించినప్పుడు మనకేమవుతుంది, కొన్ని వాయువులు అనేవి వాతావరణంలోకి రావటం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్గా మనం కార్బన్ డైఆక్సైడ్ని, కార్బన్ మోనాక్సైడ్ని తీసుకున్నాం. వీటితో పాటుగా అంటే ఈ వాయువులతో పాటుగా కొన్ని సూక్ష్మ రేణువులు కూడా బయటకు వస్తాయమ్మా. వాయువులతో పాటుగా కొన్ని సూక్ష్మ రేణువులు. ఓకే, అంటే ఇవి కంటికి కనిపించవండి, కంటికి కనిపించనంత, అంటే చాలా సన్నగా ఉంటాయి, మనకు అసలు కంటికి కూడా కనిపించవండి. ఓకే, అంత చిన్నగా ఉంటాయండి ఈ సూక్ష్మ రేణువులు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినమ్మా. బొగ్గును మండించినప్పుడు వాయువులతో పాటు మనకేం వస్తున్నాయి, కొన్ని సూక్ష్మ రేణువులు వస్తున్నాయి. ఈ సూక్ష్మ రేణువులనే మనం ఏమంటామంటే ఫ్లై యాష్. ఓకే, మీకు సింపుల్గా చెప్పొచ్చండి. బొగ్గును మండించినప్పుడు వాతావరణంలోకి వాయువులతో పాటు కొన్ని సూక్ష్మ రేణువులు అనేవి బయటకు వస్తాయి. ఆ సూక్ష్మ రేణువులనే మనము ఫ్లై యాష్ అంటాము. ఓకే, సో ఈ వాయువులు దీనికి సంబంధించిన డెప్త్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఉందండి. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ వాయువులు ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, కార్బన్ మోనాక్సైడ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నామండి. ఓకే, సో ఈ యొక్క వాయువులు ఈ రెండు కూడా వాతావరణాన్ని ఎలా పొల్యూట్ చేస్తాయి ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందామండి. వాతావరణాన్ని ఎలా పొల్యూట్ చేస్తాయో ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకొని అప్పుడు ఫ్లై యాష్ గురించి తెలుసుకుంటే ఇంకా మీకు చాలా ఈజీగా ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందండి. ఓకే, ఇప్పుడు మనం ఏమంటున్నామంటే బొగ్గును మండించాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. ఇది మొత్తం కూడా కోల్ ఉంది లోపల, దీన్ని మండించినప్పుడు దీంట్లో నుంచి ఏమొస్తున్నాయమ్మా, వాయువులు బయటకు వస్తున్నాయి. వాయువులు దాంట్లో ఒకటి కార్బన్ డైఆక్సైడ్ అని మనం చెప్పడం జరిగింది. ఓకే, సో రెండవ వాయువు ఏమని చెప్పాము, కార్బన్ మోనాక్సైడ్ వస్తుందని చెప్పాము. సో ఎప్పుడైనా సరే జాగ్రత్తగా గమనించమ్మా, ఇక్కడ ఈ బొగ్గు ఏదైతే ఉందో ఈ బొగ్గు పూర్తిగా కానీ ఆక్సీకరణం చెందితే, చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. పూర్తిగా ఆక్సీకరణం చెందితే వాతావరణంలోనికి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందండి. బొగ్గు పూర్తిగా ఆక్సీకరణం చెందితే వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందండి. అలా కాకుండా బొగ్గు పాక్షికంగా ఆక్సీకరణం చెందితే వాతావరణంలోకి కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుందండి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఉండాలండి. ఇప్పుడు చూడండి, పూర్తిగా ఆక్సీకరణం చెందితే, ఈ పాయింట్ మీకు తెలిసి ఉండాలండి.
బొగ్గు పూర్తిగా ఆక్సీకరణం చెందితే ఏమొస్తుందమ్మా? కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. అదే పాక్షికంగా ఆక్సీకరణం చెందితే ఏం విడుదలవుతుంది వాతావరణంలోకి? కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది విషపూరితమైన వాయువు అమ్మ. విషపూరితమైన వాయువు. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ అమ్మ. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది కానీ వాతావరణంలో ఎక్కువైతే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ ఎక్కువ వాతావరణంలోకి విడుదలైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. గ్లోబల్ వార్మింగ్. ఓకే, సో దీని గురించి మనము థర్డ్ యూనిట్లో డిస్కస్ చేద్దామమ్మా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాతావరణంలో కానీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ విడుదలైతే భూమి వేడెక్కుతుంది. అదే వాతావరణంలో కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఎక్కువ అయితే మనకి విషపూరితమైన వాయువు అనేది విడుదలవటం జరుగుతుంది. ఏంటి సార్ ప్రాబ్లం? ఈ విషపూరితమైన వాయువు కానీ వస్తే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది మనం తెలుసుకోవాలమ్మా. ఓకే, సో ఇక్కడ ఒకసారి గమనించండమ్మా. ఇప్పుడు హిమోగ్లోబిన్ ఉంది. ఇది ఆక్సిజన్తో కానీ చర్య జరిపింది అనుకో. సపోజ్ చెప్తాను, హిమోగ్లోబిన్ హెచ్బి ఆక్సిజన్తో చర్య జరిపి దీని వర్క్ ఏం చేస్తుంది? నెక్స్ట్ అన్ని శరీర భాగాలకి బ్లడ్ని సప్లై చేయటం జరుగుతుందమ్మా. ఓకే, సో ఆక్సిజన్తో చర్య జరిపి ఇప్పుడు ఈ కార్బన్ మోనాక్సైడ్ కానీ వాతావరణంలో ఉంటే, అంటే ఇక్కడ చూద్దామా, హిమోగ్లోబిన్ ఇక్కడ నేను మళ్ళీ మీకు కార్బన్ మోనాక్సైడ్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, కలర్ చేంజ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. ఇప్పుడు వాతావరణంలో ఆక్సిజన్ ఉంది, అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ ఉందమ్మా వాతావరణంలో. ఇప్పుడు ఒక మనిషి ఇట్లా ఆక్సిజన్ని పీల్చుకున్నాడు. ఆక్సిజన్ పీల్చుకున్నప్పుడు మీకు ఇది ఒక డయాగ్రామ్తో చెప్తానండి. ఒక్క నిమిషం, ఇంకొక స్లైడ్ తీసుకున్నాం, క్లారిటీగా అర్థమవుతుందండి. ఓకే, ఒక పర్సన్ నేను ఇక్కడ తీసుకుంటానమ్మా. నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇతను నోస్ ఏదైతే ఉందో ముక్కు దగ్గర ఈ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వాతావరణంలో ఆక్సిజన్ ఉంది, అదేవిధంగా వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇతను ఏం చేయాలి? ఆక్సిజన్ తీసుకోవాలి. సో ఇతనికి ఉన్న వే ఏంటి? ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ ఉంది ఇక్కడ, అదేవిధంగా అదే గాలిలో కార్బన్ మోనాక్సైడ్ కూడా ఉంది. ఇప్పుడు ఇతని రెడ్ ఆల్రెడీ ఉంది కదమ్మా, బ్లాక్ తీసుకుని. ఇప్పుడు సపోజ్ చెప్తానండి, జస్ట్ ఇక్కడ ఏముండదు, జస్ట్ ఇక్కడ దీని హిమోగ్లోబిన్ అనుకోండి దీన్ని. ఓకే, సో ఇతను ఎప్పుడైతే వాతావరణంలో నుంచి ఇతను యాక్చువల్లీ ఆక్సిజన్ని తీసుకోవాలి ఇతను, రైట్? అయితే ఇతని యొక్క నోస్లోకి ఆక్సిజన్ వెళ్ళింది, అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ రెండు వెళ్ళాయి. జాగ్రత్తగా గమనించినమ్మా. ఇప్పుడు ఇక్కడికి ఈ ప్లేస్కి ఆక్సిజన్ ఉంది, అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ కూడా ఉందమ్మా. ఇప్పుడు అతను పీల్చిన వాయువులో ఆక్సిజన్ ఉంది, అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ కూడా ఉంది. హిమోగ్లోబిన్ ఏం చేయాలి? వాస్తవానికి హిమోగ్లోబిన్ ఏం చేయాలమ్మా? హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో చర్య జరిపి అన్ని శరీర భాగాలకి బ్లడ్ అనేది పంపించాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్తో చర్య జరుపుద్ది కానీ ఆక్సిజన్తో చర్య జరపదు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలండి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే హిమోగ్లోబిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కార్బన్ మోనాక్సైడ్కి ఇస్తుందమ్మా. అంటే ఆక్సిజన్తో చర్య జరపకుండా కార్బన్ మోనాక్సైడ్తో చర్య జరిపి ఇది కార్బాక్సీ హిమోగ్లోబిన్గా ఫామ్ అవటం జరుగుతుందమ్మా. ఆల్రెడీ కార్బన్ మోనాక్సైడ్ అంటే మనం ఏం చెప్పాము? ఇది విషపూరితం.
పూరితం. ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ తోటి కలర్ చేంజ్ చేద్దామండి, ఎప్పుడైతే హిమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్తో చర్య జరుపుతుందో సో అది కార్బాక్సీ హిమోగ్లోబిన్గా ఫామ్ అయ్యి శరీర అవయవాలన్నిటిని కూడా నాశనం చేస్తుందండి. ఎందుకంటే అది విషపూరితం కాబట్టి మనకి శ్వాసకోశ వ్యాధులు వస్తాయండి. శ్వాసకోశ వ్యాధులు అనేది రావటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే హిమోగ్లోబిన్ ఎప్పుడు కూడా ఆక్సిజన్ను అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది కార్బన్ మోనాక్సైడ్కి ఇచ్చేసి కార్బన్ మోనాక్సైడ్తో చర్య జరుపుతుంది. సో ఎప్పుడైతే చర్య జరుపుతుందో అది కార్బాక్సీ హిమోగ్లోబిన్గా ఫామ్ అయ్యి మనకి శ్వాసకోశ వ్యాధులు రావడానికి అవకాశం ఉందండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫ్లై యాష్ అంటే అర్థమైందంటే జాగ్రత్తగా గమనించదమ్మా, ఇది బొగ్గు. ఈ బొగ్గుని మొత్తం కూడా మనం మండించాము, కింద మంట పెట్టామనుకోండి, ఇక్కడి నుంచి వాయువులు బయటకు వస్తాయి. అదేవిధంగా వీటితో పాటు కొన్ని సూక్ష్మ రేణువులు కూడా బయటకు రావడం జరుగుతుంది. ఈ సూక్ష్మ రేణువుల్ని మనం ఏమంటున్నాము, ఫ్లై యాష్. ఓకే, సో ఈ వాయువులు ఏంటి అమ్మా, ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అనుకుందాం. ఓకే, సో ఈ యొక్క ఫ్లై యాష్ గురించి ఇప్పుడు క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఫ్లై యాష్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫ్లై యాష్ మీకు ఆ బేసిక్ కూడా తెలియాలని నేను మీకు చెప్పడం జరిగిందండి. సో బేసిక్గా ఇది పోర్ట్లాండ్ సిమెంట్ని పోలి ఉంటుందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే పోర్ట్లాండ్ సిమెంట్. ఓకే, సో మనకి సిమెంట్ బస్తా ఎలాగైతే ఉంటుందో ఈ ఫ్లై యాష్ కూడా చూడడానికి అలాగే ఉంటుందమ్మా. ఓకే, సో అయితే దీంట్లో ముఖ్యంగా ఈ ఫ్లై యాష్ విడుదలైనప్పుడు కార్బన్ ఉంటుంది, దీనితో పాటుగా కొన్ని ఆక్సైడ్స్ కూడా ఉంటాయమ్మా. ఆక్సైడ్స్ కూడా దీంట్లో కలిసి ఉంటాయి ఈ ఫ్లై యాష్లో. సో ఏంటయ్యా ఈ ఆక్సైడ్స్ అంటే అల్యూమినియం ఆక్సైడ్, Al2O3 అల్యూమినియం ఆక్సైడ్. నేను ఇక్కడ రాస్తానండి, అల్యూమినియం ఆక్సైడ్, SiO2 సిలికాన్ డైఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్, దీనితో పాటుగా కాల్షియం ఆక్సైడ్. ఓకే, ఈ ఫ్లై యాష్ అనేది చూడడానికి ఎలా ఉంటుందండి, పోర్ట్లాండ్ సిమెంట్ని కలిగి ఉంటుంది. ఈ ఫ్లై యాష్లో కార్బన్తో పాటు ఆక్సైడ్స్ కూడా కలిసి ఉంటాయండి. ఓకే, సో అల్యూమినియం ఆక్సైడ్, సిలికాన్ డైఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్ అండి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ మనము బొగ్గుని దహన ప్రక్రియకి అంటే మండించడం స్టార్ట్ చేస్తామో దీంట్లోకి వచ్చిన ఫ్లై యాష్ ఏదైతే ఉందో ఇది మనం ఏమని చెప్పాము, మేబీ సూక్ష్మ రేణువులు చాలా చిన్నవి అనమాట. సూక్ష్మ రేణువులు అంటే కంటికి కనిపించినంత చిన్న చిన్న పర్టికులర్స్ అనమాట. ఇవేంటంటే ఎప్పుడైనా సరే జాగ్రత్తగా గమనించండి, ఈ ఫ్లై యాష్ వచ్చేసి వాతావరణంలో కానీ ఎక్కువసేపు కానీ ఉంటే ఈ యొక్క పాయింట్ మీరు గుర్తుంచుకుంటే మీకు మొత్తం గుర్తుంటుందమ్మా. ఇప్పుడు ఇది నోస్ కదమ్మా, ఇప్పుడు నేను సపోజు ఇక్కడ ఒక చిన్న, ఇప్పుడు నేను రాసే పెన్ అనుకుందాం ఇది. ఓకే, సో ఇది పెన్ అనుకుందాము. ఇప్పుడు ఈ పెన్ అనేది ఇలా నుంచి ఇతని నోస్లో నుంచి లోపలికి వెళ్ళగదమ్మా, ఛాన్సే లేదు. ఓకే, సో బట్ ఇప్పుడు నేను ఒక చిన్న డాట్ డ్రా చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో నేను సర్కిల్ గీసి దాంట్లో డ్రా చేస్తాను. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ అనుకోండి అమ్మా, కనిపిస్తున్నామా, ఎల్లో కలర్ తీసుకున్నాను. దీంట్లో ఒక చిన్న బ్లాక్ హోల్ చూడమ్మా, ఇది చాలా ఈజీగా ఇలా మన నోస్లో నుంచి ట్రావెల్ అవుతుందమ్మా. అంటే ఈ పర్టికులర్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో మనిషి ఊపిరితిత్తుల మీద ఇది దాడి చేయటం జరుగుతుందమ్మా. సో అందువల్ల ఈ ఫ్లై యాష్ అనేది వాతావరణంలో ఎప్పుడైతే మిక్స్ అవుతుందో
ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది జరుగుతుందండి. ఓకే, సో దానికి మనం కొన్ని నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లై యాష్ అనేది చాలా సూక్ష్మ రేణువుగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఇది నెక్స్ట్ థర్డ్ పాయింట్ అండి, వాతావరణంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంకి ఈజీగా రవాణా అవుతుందమ్మా. ఓకే, సో కంటికి కనిపించినంత సూక్ష్మ రేణువు కాబట్టి ఇది ఈజీగా వాతావరణంలో ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్కి ఇది ట్రావెల్ చేయటం జరుగుతుందండి. ఓకే, అయితే దీనిని ఈ ఫ్లై యాష్ అనే దాన్ని వీళ్ళు ఎలా అంటే ఏ పరికరం ద్వారా వీళ్ళు సంగ్రహించడం జరుగుతుందంటే ఈ యొక్క పరికరం పేరు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, తప్పదు ఇది. ఈ పరికరం పేరు వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్. నేను రాస్తానండి, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్. ఓకే, సో ప్రిసిపిటేటర్స్. ఓకే, దీన్ని ఈఎస్పి అంటారండి. తెలుగులో కూడా రాద్దామండి, విద్యుత్ స్థిర అవక్షేపక పరికరం. విద్యుత్ స్థిర అవక్షేపక పరికరం. ఈ పరికరాన్ని ఉపయోగించి ఈ సూక్ష్మ రేణువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వీళ్ళు సంగ్రహించడం జరుగుతుందండి. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకున్నామా, ఫ్లై యాష్ అనేది పోర్ట్లాండ్ సిమెంట్ ఆకారం పోలి ఉంటుంది. దీనిలో కార్బను మరియు ఆక్సైడ్స్ మిక్స్ అయి ఉంటాయి. ఇది వాతావరణంలో ఈజీగా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి రవాణా అవ్వగలదు. ఈ ఫ్లై యాష్ని సంగ్రహించే పరికరం ఏదయ్యా అంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్. ఓకే, రైట్. ఇప్పుడు దీని ఉపయోగాలు చూద్దామమ్మా. దీని యొక్క ఉపయోగాలు చూద్దాం. ఫ్లై యాష్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇది మనం ఏమని చెప్పాము, ఆల్మోస్ట్ ఆల్ ఇది పోర్ట్లాండ్ సిమెంట్ పోలి ఉంటుందని చెప్పాము కదమ్మా. ఇది చూడటానికి సేమ్ సిమెంట్ లాగే ఉంటుంది కాబట్టి దీన్ని బేసిక్గా సిమెంట్ స్థానంలో, ఇప్పుడు ఇక్కడ ఒక బస్తా సిమెంట్ ఉందమ్మా. ఓకే, సారీ బస్తా కదండి, ఇది ఒక ఇల్లు అనుకోండి. ఓకే, ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటి నిర్మాణానికి ఒక 100 బస్తాలు అవసరమైంది అనుకోండి. ఒక 100 బస్తాలు అవసరమైందమ్మా సిమెంట్. సో ఈ 100 బస్తాల ప్లేసుల్లో 100% కాకుండా ఒక 70 ఏమో మనకి సిమెంట్ బస్తాలు వాడేసి ఒక 30 వచ్చేసి ఈ ఫ్లై యాష్ వాడారు అనుకోండి, ఒక 30 బస్తాలు. సో ఇల్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఓకే, అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే సిమెంట్ స్థానంలో ఈ సిమెంట్ ప్లేస్లో మనం ఈ ఫ్లై యాష్ని వాడచ్చు. అలా అని 100% వాడకూడదండి. ఒక కొంత పర్సంటేజ్ వరకు మనం ఫ్లై యాష్ తీసుకొని దాంతో మిక్స్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే సిమెంట్ ప్లేస్లో మనం వాడవచ్చు. తర్వాత రోడ్ల పైన గుంటలు ఉంటాయి కదమ్మా, రోడ్ల పైన గుంటలు, ఈ గుంటల్ని పూడ్చడానికి ఎక్కువగా కూడా ఈ ఫ్లై యాష్ని ఉపయోగిస్తారండి. తర్వాత భవన నిర్మాణాలు అంటే ఈ ఫ్లై యాష్తో తయారు చేసిన ఇటుకలు ఏవైతే ఉంటాయో ఆ ఇటుకలు ఉపయోగించి మనము ఇల్లు కట్టుకోవచ్చండి. ఓకే, సో ఇవి చాలా తేలిగ్గా ఉంటాయండి. దీంతో తయారు చేసిన అంటే ఫ్లై యాష్తో తయారు చేసిన ఇటుక చాలా తేలికగా ఉంటుంది, తేలిక. ఓకే, సో దీని యొక్క ఉపయోగాలు ఏంటండి, సిమెంట్ స్థానంలో ఈ ఫ్లై యాష్ని యూజ్ చేయొచ్చు. అలానే 100% కాదండి, కొంతమేర రోడ్లపైన గుంటల్ని పూడ్చవచ్చు. భవన నిర్మాణాల కోసం ఇటుకలను కూడా ఇక్కడ తయారు చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చిందండి. సమస్య ఏంటంటే అంతా బాగానే ఉంది, ఇక్కడ వరకు ఈ 3 అంశాలు బాగానే ఉన్నాయి, అది బాగానే ఉంది, రోడ్లపైన గుంటలు బాగానే ఉన్నాయి, భవన నిర్మాణాలు ఉన్నాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ఇది బొగ్గమ్మ, ఇది మొత్తం బొగ్గు అనుకుందాం. ఓకే, సో కింద మనం సేమ్ ప్రాసెస్ నేను మంట పెట్టాను. సో దీంట్లో నుంచి వాయువులు బయటకు వచ్చినాయి,
దీంట్లో నుంచి ఫ్లై యాష్ కూడా బయటకు వచ్చింది. ఈ ఫ్లై యాష్ని మనం ఏమని చెప్పామమ్మా, సూక్ష్మ రేణువులు కూడా బయటకు వచ్చాయండి. అయితే ఈ ఫ్లై యాష్ అనేది సూక్ష్మ రేణువులు కాబట్టి ఇవి ఎప్పుడైతే బయటకు వస్తాయో ఆటోమేటిక్ ఇవి వాతావరణంలో కలిసిపోయి ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా పొల్యూట్ చేయడం జరుగుతుందమ్మా. అంటే వాతావరణాన్ని కాలుష్యానికి గురి చేస్తుంది ఏవి, ఈ ఫ్లై యాష్ అనేది. సో దీనికోసం ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, MOEFCC, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కొన్ని పాలసీలను తీసుకొచ్చిందండి. ప్రభుత్వ విధానాలు అంటే ఈ ఫ్లై యాష్కి సంబంధించి ఈ యొక్క MOEFCC అనేది కొన్ని పాలసీలు తీసుకొచ్చిందండి. ఈ పాలసీల మీద మనకి మెయిన్ ఎగ్జామ్లో బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకే, 2016లో జాగ్రత్త గుర్తుంచుకోండమ్మా. ఈ 2016లో ఏం చేశారంటే వీళ్ళు ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది కాబట్టి ఈ ఫ్లై యాష్కి సంబంధించి కొన్ని విధి విధానాలను వీళ్ళు తీసుకురావటం జరిగిందండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, క్లైమేట్ చేంజ్, MOEFCC. ఓకే, ఈ మినిస్ట్రీ ఆధ్వర్యంలో 2016లో కొన్ని పాలసీలు అనేది వీళ్ళు ఫ్లై యాష్కి సంబంధించి తీసుకోవడం జరిగిందండి. సో ఏంటి ఈ ఫ్లై యాష్ అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఫ్లై యాష్ ఎగుమతుల్లో కానీ లేదా దిగుమతులలో GSTని 5%కి తగ్గించడం జరిగిందండి. ఓకే, GST రేట్ని 5%కి తగ్గించారు. ఈ ఫ్లై యాష్ అనేది ఇంపోర్ట్ అవుతుంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా అవటం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ వీళ్ళు GST రేట్లు తగ్గించిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉంటాయో, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. ఓకే, సో ఇక్కడ మనం కలర్ చేంజ్ చేస్తామండి. ఇక్కడ ఇది ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం అనుకుందామండి. ఓకే, సో ఇది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తాయి? థర్మల్ విద్యుత్ కేంద్రాలు NTPC ఆధ్వర్యంలో నడుస్తాయండి. ఓకే, సో ఇది ఒక థర్మల్ ప్లాంట్ అండి. ఓకే, ఈ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో దీనికి ఒక 50 కిలోమీటర్ల పరిధి వరకు ఏవైనా సరే రోడ్లపైన గుంటలు కానీ లేదా దాని పరిధిలో ఏదైనా ప్రాజెక్టు కానీ నడుస్తూ ఉంటే, జాగ్రత్తగా గమనించడమ్మా, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకి దాని సరౌండింగ్లో ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ లేదా రోడ్లపైన గుంటలు కానీ ఉంటే ఖచ్చితంగా కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నామా, ఖచ్చితంగా ఫ్లై యాష్ యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. దీనికంట జాగ్రత్తగా గమనించండి, ఎక్కడైతే బొగ్గు ఉత్పత్తి విద్యుత్ కేంద్రాలు ఉంటాయో ఇది ఒక బొగ్గు ఉత్పత్తి కేంద్రం అనుకుందాము. ఈ కేంద్రానికి 100 కిలోమీటర్ల పరిధిలో, జాగ్రత్తగా గమనించండి, ఈ కేంద్రానికి 100 కిలోమీటర్ల పరిధిలో
గుంటలు కానీ, అంటే రోడ్ల పైన గుంటలు కానీ, లేదా ఏవైనా దాని సరౌండింగ్లో 100 కిలోమీటర్ల లోపల ప్రాజెక్ట్ కానీ నడిస్తే ఖచ్చితంగా ఫ్లై యాష్ని యూజ్ చేయాలి. ఇనిషియల్గా వీళ్ళు జాగ్రత్తగా గమనించండి, ఇనిషియల్గా వీళ్ళు 100 కిలోమీటర్లు అని చెప్పారు. స్టార్టింగ్లో 100 కిలోమీటర్లు అని చెప్పారు. ఇప్పుడు దీని పరిధిని పెంచి 300 కిలోమీటర్ల వరకు వీళ్ళు పరిధిని పెంచడం జరిగిందండి. ఓకే, సో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏమో 300 కిలోమీటర్ల లోపల కానీ ఏమైనా గుంటలు కానీ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ ఖచ్చితంగా కూడా ఫ్లై యాష్ని యూజ్ చేయాలి. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ 50 కిలోమీటర్ల పరిధిలో జరిగే ఏవైనా ప్రాజెక్ట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా కూడా ఫ్లై యాష్ని యూజ్ చేయాలి. ఫ్లై యాష్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఉంటే దానికి సంబంధించి జిఎస్టీ వీళ్ళు ఎంత తగ్గించారమ్మా? 5%. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ 4th వన్, ఇప్పుడు ఇదంతా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నడుస్తుంది కదమ్మా ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలు. ఎన్టీపీసీ ఏం చేసిందంటే ఈ ఫ్లై యాష్ ఏదైతే ఉందో దీన్ని అమ్మడం కోసం, అంటే దీన్ని ఉన్నదాన్ని అమ్మడం కోసం ఏం చేసిందంటే వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే దాన్ని తీసుకొచ్చిందమ్మా. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ అనే దాన్ని తీసుకురావడం జరిగిందమ్మా. అసలు ఏంటి సార్ ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే? ఏం లేదమ్మా, ఇప్పుడు మనం ఎన్టీపీసీ అంటే థర్మల్ విద్యుత్ కేంద్రం దగ్గర కొంత ఫ్లై యాష్ అనేది వాళ్ళు రెడీగా ఉంచుకున్నారమ్మా. ఓకే, సో ఎన్టీపీసీ అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వీళ్ళు ఇక్కడ మొత్తం బొగ్గు ఉంది, ఈ బొగ్గును మండించారు, ఇక్కడ నుంచి ఫ్లై యాష్ వచ్చింది, ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు, ఇదంతా కూడా ఫ్లై యాష్ అనుకోండి. ఓకే, రెడీగా ఉంది ఎన్టీపీసీ దగ్గర. వీళ్ళు ఏం చెప్పారు ఎన్టీపీసీ వాళ్ళు? ఇదిగో మేము ఇది ఒకటి చెప్తున్నాము, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీకు ఎవరికైనా కానీ ఫ్లై యాష్ కావాలంటే చెప్పండి, మేము మీకు అది సరఫరా చేస్తామని ఎన్టీపీసీ ప్రకటించింది. ఇప్పుడు నాదొక కంపెనీ అండి. ఓకే, నా కంపెనీ పేరు చైతన్య డెవలపర్స్ అని నేను పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఫ్లై యాష్ అవసరమైంది, ఫ్లై యాష్ అనేది నాకు అవసరమైందండి. నేనేం చేస్తాను, డైరెక్ట్గా ఎన్టీపీసీకి వెళ్ళేసి ఇక్కడ నేను రిజిస్టర్ చేసుకుంటాను. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఏదైతే చెప్పారో వీళ్ళు, దీని రూల్స్ ప్రకారం నేను రిజిస్టర్ కానీ చేసుకుంటే ఈ ఫ్లై యాష్ అనేది నా కంపెనీకి వీళ్ళు పంపించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. ఇది బేసిక్ ఎక్కడ ఉంటుందమ్మా? ఇది పట్టణాల్లో. ఓకే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అంటే ఆ పట్టణాల్లో కట్టే ఇల్లు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా కూడా ఆ ఇళ్ళ నిర్మాణాల్లో ఈ ఫ్లై యాష్ యొక్క ఇటుకలను యూజ్ చేయాలి. ఫ్లై యాష్ ఇటుకలను వీళ్ళు ఖచ్చితంగా కూడా యూజ్ చేయాలి. అంటే ఈ కొత్త సాంకేతికతతో తయారు చేసిన ఫ్లై యాష్ ఇటుకలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆ యొక్క గృహ నిర్మాణాల్లో వీళ్ళు ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 5. సిక్స్త్ పాయింట్, ఈ ఫ్లై యాష్ యొక్క ఉత్పత్తి కానీ ఫ్లై యాష్ ఏదైతే ఉందో దీని ఉత్పత్తి కానీ లేదా దీని యొక్క వినియోగం కానీ దీనికోసం ఒక వెబ్ పోర్టల్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఫ్లై యాష్ యొక్క ఉత్పత్తికి కానీ వినియోగానికి సంబంధించి వెబ్ పోర్టల్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2018లో ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ 2018లో వీళ్ళు ఒక మొబైల్ యాప్ను కూడా వీళ్ళు ప్రారంభించడం జరిగిందమ్మా. ఓకే,
ఓకే, ఆ మొబైల్ యాప్ పేరు యాష్ ట్రాక్. ఓకే, ఇది ఒక మొబైల్ యాప్. జాగ్రత్త గుర్తుంచుకోండమ్మా. మనం డిస్కస్ చేస్తున్న ఒక్క నిమిషం అండి, వాటర్ తీసుకుంటాను. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేస్తున్న అన్ని కూడా 2016కు సంబంధించిన పాలసీస్ అండి. బట్ ఇక్కడ మొబైల్ యాప్ ఎప్పుడు ప్రారంభించారు వీళ్ళు? యాష్ ట్రాక్ అనేది 2018లో. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. యాష్ ట్రాక్ యాప్ను ప్రారంభించింది 2018లో. మనం డిస్కస్ చేస్తున్న పాలసీస్ వచ్చేసి 2016కి సంబంధించినవి అండి. ఓకే, సో ఇవి ముఖ్యంగా దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అంశాలండి. అయితే ఈ ఫ్లై యాష్ ఎప్పుడైతే వాతావరణంలో కలుస్తుందో ఆటోమేటిక్గా పర్యావరణం అనేది కూడా కొంత కాలుష్యానికి కారణం అవుతుంది. కాబట్టి సో వీళ్ళు ఏం చేశారంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇయర్ గుర్తుంచుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా, 1986. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద వీళ్ళు ఏం చేశారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా గమనించాలమ్మా. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కొంత ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క ఫ్లై యాష్కి సంబంధించి కానీ ఈ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఏదైతే ఉందో అక్కడ వచ్చే ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో ప్రొటెక్షన్ కోసం కానీ ఏదైనా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫామ్ చేయమంటే ఈ ఎన్జిటి ఆధ్వర్యంలో వీళ్ళు ఒక మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, ఆ మిషన్ పేరు ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్. ఓకే, యూటిలైజేషన్ మిషన్ని ఎన్జిటి ప్రారంభించడం జరిగిందండి. ఓకే, సో ఏ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారండి? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అంటే పర్యావరణ పరిరక్షణ చట్టం ద్వారా వీళ్ళు ఈ యొక్క పర్యావరణ పరిరక్షించడం కోసం ఎన్జిటిని ఒక కమిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఒక మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాని పేరేంటి? ఫ్లై యాష్ మేనేజ్మెంట్, అంటే ఫ్లై యాష్ నిర్వహణ మరియు యూటిలైజేషన్ అంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానికోసం వీళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, సో ఇకపోతే ఎగ్జామ్లో మనకి అడిగితే ఈ యొక్క 2016కి సంబంధించిన అంశాల మీద బిట్ పడవచ్చండి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్. గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మ్యాక్సిమం ఎగ్జామినర్ బిట్ దీని మీదకే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఉండాలండి. ఫుల్ ఫామ్ చూద్దాం. గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. వీళ్ళు ఏదైతే మనకి మినిస్ట్రీ ఏది చెప్పేవాడిని ఇందాక, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, ఇదేమో మినిస్ట్రీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేశారంటే ఇండియా అనేది, జాగ్రత్తగా గమనించమ్మా, ఇండియా అనేది వరల్డ్ బ్యాంక్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. అంటే గ్రీన్, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ గ్రీన్. ఓకే, నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్స్లో ఎటువంటి అంటే వాతావరణ పొల్యూట్ అవ్వకుండా మనము ఈ యొక్క అంటే రోడ్స్ అనేవి వేయాలండి ఇక్కడ. ఓకే, సో దానికోసము ఇండియా వరల్డ్ బ్యాంక్ తోటి ఒక ఒప్పందం చేసుకుందండి. ఓకే, సో ఈ ఒప్పందంలో భాగంగా దాదాపుగా 7,600 సంథింగ్ కొన్ని కోట్లు కాగా వరల్డ్ బ్యాంక్ కూడా కొంత అమౌంట్ అనేది ఆర్థికంగా సహాయం చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ
GNHCP ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ఎన్ని కిలోమీటర్ల పొడవున వీళ్ళు రోడ్ల నిర్మాణాన్ని తీసుకున్నారని అడుగుతారండి. సో 781 కిలోమీటర్లు. ఓకే, గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్లో వీళ్ళు టార్గెట్ ఎన్ని కిలోమీటర్లు పెట్టుకున్నారని 781 కిలోమీటర్లు. సో ఈ 781 కిలోమీటర్లు అంట వీళ్ళు 4 రాష్ట్రాల్లో తీసుకోవడం జరిగిందండి. ఓకే, 4 రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఓకే, ఈ 4 రాష్ట్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్టులో భాగంగా క్రింది వానిలో లేని రాష్ట్రం ఏది అని క్వశ్చన్ ఇస్తారండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ 4 స్టేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఈ 4 కూడా మనకి GNHCP ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయండి. సో ఈ ప్రాజెక్టులో ఏమేమి వాడాలి వీళ్ళు? ఫ్లై యాష్ను వాడాలి. ఓకే, తర్వాత వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వేస్ట్ ప్లాస్టిక్ వాడాలి. అదేవిధంగా బయో ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించాలి. ఓకే, సో ఇది మనకి ఫ్లై యాష్కి సంబంధించిన పూర్తి వివరణ అండి. ఓకే, సో దీంట్లో మనకి అతి ముఖ్యమైన టాపిక్ వచ్చేసి GNHCP. ఈ 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఓకే, ఇక దీంట్లో చివరి టాపిక్ అండి, క్లీన్ కోల్ టెక్నాలజీ. క్లీన్ కోల్ టెక్నాలజీ. మీరు ఓన్లీ బొగ్గుకు సంబంధించి ఆ 4 or 5 అంశాలు నేర్చుకుంటే ఉపయోగం లేదండి. ప్రతి ఒక్కటి కూడా మనకి బొగ్గు అని అడిగాడంటే ఇక్కడ ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన 3 క్లాసెస్ కానీ 4 క్లాసెస్ కానీ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఖచ్చితంగా కూడా మీకు బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, అసలు ఏంటి ఈ క్లీన్ కోల్ టెక్నాలజీ అంటే ఒకసారి చూద్దామండి. బొగ్గు యొక్క జీవిత చక్రంలో రోజంతా గొంతు సరిగ్లేదండి, ఎక్కువ దగ్గు వస్తుంది. బొగ్గు యొక్క జీవిత చక్రం అంటే మనం ఏం చెప్పామా, స్టార్టింగ్లో ఎలా ఉంటుంది? ఇది పీట్ అత్యంత తక్కువ నాణ్యత ఉంటుంది, తర్వాత లిగ్నైట్, తర్వాత బిట్యూమినస్, తర్వాత యాంథ్రసైట్. ఓకే, సో ఇది ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి మారుతూ ఫైనల్గా యాంథ్రసైట్గా ఉంటుందండి. అంటే బొగ్గు యొక్క జీవిత చక్రం పీట్తో అంటే మొదటి దశతో స్టార్ట్ అయ్యి చివరికి యాంథ్రసైట్ దాకా వస్తుందండి. ఇది దీని యొక్క జీవిత చరిత్ర అనమాట. ఓకే, బొగ్గు యొక్క జీవిత చక్రంలో అన్ని దశల్లో బొగ్గు యొక్క సమర్థతను పెంచాలి. బొగ్గు యొక్క జీవిత చక్రంలో లోని అన్ని దశలలో అంటే ఇవన్నమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం కూడా జరిగిందండి. ఓకే, బొగ్గు యొక్క జీవిత చక్రంలో అన్ని దశలలో బొగ్గు సమర్థతను పెంచడం. అన్ని దశలలో బొగ్గు యొక్క సమర్థతను పెంచడం. నేను చెప్తానండి ఆ బొగ్గు యొక్క సమర్థతను ఎలా పెంచడం కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకే, సో బొగ్గు యొక్క సమర్థతను పెంచి పర్యావరణానికి
హాని కలగకుండా చూడటం, హాని కలగకుండా చూడటం. ఓకే, సో మనము ఈ టెక్నాలజీని ఉపయోగించి పర్యావరణానికి హాని కలగకుండా చూసేదే క్లీన్ కోల్ టెక్నాలజీ. ఓకే, సో ఇక్కడ బొగ్గు యొక్క సమర్థతను పెంచడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇది మొత్తం కూడా బొగ్గు ఉందమ్మా. ఇక్కడ మనము సేమ్ ప్రాసెస్ మండించాం. ఏమొచ్చినాయి? వాయువులు వచ్చినాయి, వాటితో పాటు ఫ్లై యాష్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆల్రెడీ ఫ్లై యాష్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు వాయువుల గురించి డిస్కస్ చేద్దామండి. కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చింది, కార్బన్ మోనాక్సైడ్ కూడా బయటకు వచ్చిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. ఇప్పుడు ఈ బొగ్గును మండించడం ద్వారా వాతావరణంలోకి ఒక 100% నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నానండి. CO2 ఏమో ఒక 70%, CO ఏమో 30%. టోటల్గా 100% అనేది వాతావరణంలోకి విడుదలవ్వడం జరిగిందండి ఈ రెండు వాయువులు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్లీన్ కోల్ టెక్నాలజీని ఉపయోగించి కలర్ చేంజ్ చేద్దామండి. ఈ క్లీన్ కోల్ టెక్నాలజీని ఉపయోగించి వాతావరణంలోకి ఈ 70% CO2 ఇచ్చిందో దాన్ని తగ్గించాలి. ఈ 30% కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే వచ్చిందో దాన్ని తగ్గించి మొత్తం మీద 100%ని కాస్త మనము కనీసం ఒక 40% అన్నా తగ్గించాలి. 40% కన్నా తగ్గించాలి. అంటే ఇప్పుడు బొగ్గు అంటే మనం క్లీన్ కోల్ టెక్నాలజీ వాడకముందు 100% వరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటకు వస్తే మనం ఈ టెక్నాలజీ వాడడం వల్ల కేవలం అక్కడ 40% మాత్రమే గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటకు రావటం జరుగుతుంది. ఓకే, ఇది దాని యొక్క డెఫినేషన్ అనమాట. బొగ్గు యొక్క జీవిత చక్రంలోని అన్ని దశలలో బొగ్గు యొక్క సమర్థతను పెంచడం మరియు పర్యావరణానికి హాని కలగకుండా చూసేదే మనకి క్లీన్ కోల్ టెక్నాలజీ. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనం 2 రకాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. సిసిటీని 2 రకాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఒకటి హై ఎఫిషియన్సీ, నేను క్లియర్గా రాస్తానండి. హై ఎఫిషియన్సీ, లో ఎమిషన్. ఇలా కాదండి, విడివిడిగా రాద్దాము. ఒక నిమిషం. CCT క్లీన్ కోల్ టెక్నాలజీ. ఇక్కడ ముఖ్యంగా మనం 2 రకాల గురించి డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ వన్ వచ్చేసి హై ఎఫిషియన్సీ, లో ఎమిషన్. అంటే ఇక్కడ బొగ్గు యొక్క సమర్థతను పెంచి, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ హై ఎఫిషియన్సీ అంటే బొగ్గు యొక్క సమర్థతను పెంచి, లో ఎమిషన్ అంటే తక్కువ ఉద్గారాల్ని బయటకు తీసుకురావటం. అంటే ఇంతకుముందు మనం చెప్పిన ఎగ్జాంపుల్ అండి. సో 100% బొగ్గు మండించినప్పుడు ఎటువంటి టెక్నాలజీ వాడినప్పుడు 100% వాతావరణంలోకి ఎంటర్ అయితే మనం CCT టెక్నాలజీ వాడడం వల్ల అది 40% పడిపోయింది కదమ్మా. దాన్నే హై ఎఫిషియన్సీ అంటే బొగ్గుని సమర్థత పెంచి తక్కువ ఉద్గారాన్ని బయటకు తీసుకురావడం అనమాట. ఓకే, సో దీంట్లో మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే ప్రీ కంబషన్ టెక్నాలజీ. టెక్నాలజీ అవుతుందండి. ప్రీ కంబషన్ టెక్నాలజీ అంటే మనకు ఇప్పుడు ఇది నేలమ్మ, ఇది మొత్తం నేల. ఈ ప్రాంతంలో కోల్ ఉందండి. ఓకే, ప్రీ అంటే ముందు, కంబషన్
టెక్నాలజీ అంటే మనము నేల నుండి బొగ్గుని తీసే క్రమంలో ఇప్పుడు ఇక్కడంతా కూడా బొగ్గు ఉందండి. నేను చూపించే ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బొగ్గు, కోల్. ఓకే, సో ప్రీ అంటే ముందు, ప్రీ అంటే ముందు అనమాట. అంటే ఇప్పుడు ఇది మొత్తం నేల కదమ్మా, ఇది భూమి లోపల ఉంది. ఈ నేల నుంచి బొగ్గును తీసే క్రమంలో ఇక్కడ కొన్ని గ్యాసెస్ అనేవి బయటకు వస్తాయమ్మా. వేరే కలర్ తీసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బొగ్గును తవ్వి నేను బయటకు తీసేటప్పుడు ఈ నేల నుంచి ఇక్కడ నుంచి ఈ కలర్ చూడండి, ఈ కలర్ అనేది గ్యాస్ అనుకోండి, కొన్ని గ్యాస్, ఒక వాయువు. ఓకే, సో ఎప్పుడైతే నేల నుంచి మనం బొగ్గును బయటకు తీస్తున్నామో ఆ సమయంలో కొన్ని వాయువులు అనేవి బయటికి రావటం జరుగుతుందండి. ఓకే, సో అలా ఆ బొగ్గును అంటే మనం ఇక్కడే మండించట్లేదు. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ బొగ్గును మండించట్లేదు, నేలలో ఉన్న బొగ్గును ముందు బయటికి తీస్తున్నాం. ఆ బయటికి తీసేటప్పుడు కొన్ని వాయువులు అనేవి వాతావరణంలోకి రావటం జరుగుతుంది అనమాట. సో మనం ముందు జాగ్రత్తగానే ఈ టెక్నాలజీ వాడి, ప్రీ కంబషన్ టెక్నాలజీని వాడి ఆ వాయువులు ఎక్కువ బయటికి రాకుండా ముందే వాటిని సంగ్రహించడాన్ని ప్రీ కంబషన్ టెక్నాలజీ అంటారు. దీన్నే మనము కోల్ వాషింగ్ అంటాం అన్నమాట, కోల్ వాషింగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బి, కంబషన్ మెథడాలజీస్. కంబషన్ మెథడాలజీస్. ఓకే, దీంట్లో ఏంటంటే కంబషన్ మెథడాలజీలో మనము ఇప్పుడు నేమ్ రాద్దామండి, ఫ్లూయిడైజ్డ్ కంబషన్. ఫ్లూయిడైజ్డ్ కంబషన్. ఫ్లూయిడైజ్డ్ కంబషన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇది బొగ్గు తీసుకుంటున్నానమ్మా, ఇదంతా కూడా బొగ్గు, ఈ బ్లాక్ అంతా కూడా బొగ్గు. ఇప్పుడు దీన్ని నేను డైరెక్ట్ మండించినప్పుడు జాగ్రత్తగా 2 డయాగ్రామ్స్ డ్రా చేస్తాను. ఇక్కడ ఆ డయాగ్రామ్స్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను బొగ్గుని ఏ టెక్నాలజీ నేను వాడలేదు, డైరెక్ట్ మండించానమ్మా. ఓకే, సో టెక్నాలజీ వాడకుండా నేను డైరెక్ట్ మండించాను. మండించినప్పుడు దీని మీద నుంచి ఇదేమో కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, ఇదేమో కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది, ఇదంతా కూడా ఫ్లై యాష్ అనుకుంది. జాగ్రత్తగా గమనించాలమ్మా. సో ఫ్లూయిడైజ్డ్ కంబషన్ అంటే ఈ బొగ్గుని నేను ఎటువంటి టెక్నాలజీ ఏం వాడకుండా డైరెక్ట్ తీసుకెళ్ళి మండిస్తుంటే నాకు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, CO వచ్చింది, ఫ్లై యాష్ వచ్చింది. ఇది మొత్తం కూడా హెవీగా వచ్చింది అనుకుందాం. సపోజ్ ఫ్లై యాష్ ఒకటి, ఈ సూక్ష్మ రేణువులు ఎక్కువగా వచ్చాయమ్మా. సో ఇదొక 50%, ఇది ఒక 25, ఇది ఒక 25 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ఫ్లూయిడైజ్డ్ కంబషన్ మెథడాలజీని ఉపయోగించి, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఈ ఫ్లూయిడైజ్డ్ కంబషన్ మెథడాలజీ నేను వాడి, ఇక్కడ ఫ్లూయిడైజ్డ్ అంటే అర్థమైందమ్మా, ద్రవం. ఫ్లూయిడైజ్డ్ అంటే ద్రవం అన్నమాట. నేనేం చేస్తున్నానంటే సేమ్ డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కోల్ ఇక్కడ పైన డ్రా చేస్తున్నానమ్మా. మీకు కొంచెం టైం తీసుకున్నా కానీ మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలండి. అప్పుడు మీరు కనీసం ఎగ్జామ్లో బిట్టుకు వస్తే దానికి సంబంధించిన ఆలోచించే శక్తి ఉంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఓన్లీ CCT టెక్నాలజీ అని తెలుసుకొని వెళ్తే అక్కడ ఎన్ని ఇచ్చారంటే మీకు ఏం అర్థం కాదండి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ మంట పెట్టాను, సేమ్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. నేను ఈ టెక్నాలజీ వాడి ఫ్లూయిడైజ్డ్ కంబషన్ టెక్నాలజీ వాడి, అంటే ఫ్లూయిడైజ్డ్ అంటే ఏమని చెప్పాను, ఒక ద్రవం అండి, ఒక ద్రవం. ఆ ద్రవాన్ని ఇక్కడ నేను దీని మీద లేయర్లా ఫామ్ చేసేసాను. మొత్తం ద్రవం అనుకోండి. ఫ్లూయిడైజ్డ్ అంటే ద్రవం, దీనిపైన ఇలా వేసేసాను. ఓకే, సో ఇప్పుడు అంటే ద్రవం అంటే ఒకటి నీళ్ళు కదండి, అది ఒక టెక్నాలజీని వాడి వాళ్ళు ఒక పర్టికులర్ అంటే ఎంత శాతం కావాలో ఆ తేమ శాతాన్ని దాని మీద పంపించి అప్పుడు బొగ్గును కానీ మండిస్తే అప్పుడు ఇక్కడ CO2 50% వచ్చింది కదా, అక్కడ కనీసం ఒక 20% తగ్గిపోతుంది.
ఇక్కడ CO 25 వచ్చింది కదా, 10కి పడిపోతుంది. ఫ్లై యాష్ అనేది దుమ్ము రేగుతూనే ఉంటుందండి. దాని వరకు చూద్దాం. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇప్పుడు ఈ ద్రవాన్ని పంపించడం ద్వారా ఆ ఉద్గారాలు అనేవి తక్కువ బయటకు వస్తాయి. మనకి ఇంకా అర్థం కావాలి అనుకుంటే ఈ ఫ్లూయిడైజ్డ్ కంబషన్ అనేది, ఇప్పుడు ఇది మన ఇల్లు కదమ్మా, మన ఇంటి ముందు జస్ట్ ఏదన్నా ఇది గేట్ అనుకోండి, ఇక్కడ వరకు మీకు గేట్ ఉంది, మీ ఇంటి గేటు. ఇక్కడ మొత్తం మట్టి, రోడ్డు లేదు, సిమెంట్ రోడ్లు ఏం లేదు, మట్టి ఉంది అనుకోండి. ఇదంతా కూడా మట్టి ప్లేస్ అనుకోండి. టౌన్లో అయితే కష్టం, కానీ విలేజ్లో అయితే డైలీ చేస్తారండి. ఇది ఎట్లాగంటే ఇది ఇంటి ముందు ఉన్న మట్టి అనుకోండి, ఇదంతా కూడా మట్టి. సో విలేజ్లో ఏం చేస్తారంటే సాయంత్రం 4 అయ్యేసరికి 4 PM 5 PM టైంకి సో ఇక్కడ మొత్తం కూడా వాటర్ చల్లేస్తారమ్మ. ఆ మట్టి ఉన్న ప్లేస్ మొత్తం ఇంటి ముందు మొత్తం కూడా వాటర్ తోటి చల్లేస్తారు. ఇట్లా వాటర్ తోటి. టైం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం టైం చెప్తున్నాను, కానీ టైం అని మెన్షన్ కదండి. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు వాటర్ తోటి ఇది మొత్తం చల్లేస్తారో మంచి గాలి కానీ కొట్టింది అనుకోండి, ఇక్కడ గాలి కొట్టినా కూడా దీని మీద ఉన్న దుమ్మంతా లేచి ఇంట్లోకి రాదు. ఫస్ట్ బయట సంగతి తర్వాత, కానీ ఇక్కడ లేచిన మంచి గాలి కొట్టిందంటే ఆ గాలికి దుమ్మంతా లేచి ఇంట్లోకి వస్తుంది. అదే ఇప్పుడు వాటర్ చల్లడం వల్ల గాలి కొడితే దుమ్ము అనేది పైకి లేవదండి. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏంటంటే ఈ బొగ్గు మీద వీళ్ళు ఒక టెక్నాలజీలో వాళ్ళు ఎంత శాతం అనేది దానితోటి తేమను పంపించడం వల్ల అక్కడ ఈ కార్బన్ ఉద్గారాలు అనేవి తక్కువ బయటకు రావడం జరుగుతుందండి. ఓకే, సో ఇది కంబషన్ మెథడాలజీ. ఇంకా దీంట్లో చాలా ఉంటాయండి. కంబషన్ మెథడాలజీలో కోల్ గ్యాసిఫికేషన్ ఉంటుంది, సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, ఇంకా చాలా టెక్నాలజీలు ఉంటాయండి. జస్ట్ మీరు హై ఎఫిషియన్సీ లో ఎమిషన్ తెలుసుకొని చాలండి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ and storage. Carbon capture, utilization and storage, CCS అంటాం. కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. సో ఇక్కడ ఫస్ట్ దీని అర్థం తెలుసుకుందాం. కార్బన్, ఓకే, సో మనం ఫస్ట్ ఏమని చెప్పాము, బొగ్గు పీటి దశలో కానీ, లిగ్నైట్ దశలో కానీ, తర్వాత బిట్యుమినిస్లో కానీ, యాంథ్రోసైడ్స్లో కానీ ఏదైనా కూడా ఈ బొగ్గుని స్టార్టింగ్లో మనం ఏమని చెప్పాము, దీంట్లో ఏముంటుంది, కర్బన శాతం ఆధారంగా ఏది శ్రేష్టమైంది, ఏది ఎక్కువ, ఏది తక్కువ అని మనం చెప్పడం జరిగిందండి. అలాగే ఈ బొగ్గుని మండించినప్పుడు ఆ కార్బన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ అంటే పట్టుకోవటం అండి. దాన్ని బొగ్గును మండించినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది కదమ్మా, దీన్ని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేయాలి అనే దానికి సంబంధించిన టెక్నాలజీ అండి. ఓకే, కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాప్చరింగ్ CO2. క్యాప్చరింగ్ CO2. ఓకే, CO2ని క్యాప్చర్ చేయాలి. బొగ్గు ఉంది, మొత్తం కూడా బొగ్గు కింద మంటేశారు. సో CO2 బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయాలి, అంటే మనం పట్టుకోవాలన్నమాట దాన్ని. దీన్ని 2 మెథడాలజీస్ ఉంటాయమ్మా వీళ్ళు వాడేది. ప్రీ కంబషన్ స్టేజ్, అదేవిధంగా పోస్ట్ కంబషన్ స్టేజ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ప్రీ కంబషన్ స్టేజ్ అంటే అది మండించక ముందు, అంటే బొగ్గుని మండించక ముందు అది తీసేటప్పుడు మనం వచ్చే వాయువుల్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవడం అనమాట. అంటే ఇది నేల ఉంది,
ఈ నేల మొత్తం కూడా బొగ్గు ఉంది. ఈ బొగ్గును తీసే క్రమంలో కొన్ని వాయువులు బయటకు వస్తాయని చెప్పాము. ఆ వాయువుల్లో CO2 ఏదైతే ఉందో, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయటం అనమాట. తర్వాత పోస్ట్ కంబషన్ స్టేజ్ అంటే దాన్ని మండించిన తర్వాత, ఇక్కడ ఆ బొగ్గుని ఎప్పుడైతే మండించామో ఆ మండించిన తర్వాత వచ్చే CO2 ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయటం అనమాట. క్యాప్చరింగ్ CO2 అంటే బొగ్గును తువ్వేటప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో నుంచి కూడా వాయువులు బయటకు వస్తుంటాయి, వాటిని క్యాప్చర్ చేయటం. పోస్ట్ కంబషన్ స్టేజ్ అంటే మనం మండించిన తర్వాత ఆ వచ్చిన CO2ని క్యాప్చర్ చేయటం. ఓకే, నెక్స్ట్ స్టోరింగ్ క్యాప్చర్డ్. స్టోరింగ్ క్యాప్చర్డ్ CO2. స్టోరింగ్ క్యాప్చర్డ్ CO2. ఓకే, సో దీన్ని ఓషన్ బెడ్ అంటే స్టోరింగ్ అమ్మ. ఎక్కడ దీన్ని మనం ఈ CO2ని ఎక్కడ స్టోర్ చేస్తామంటే ఓషన్ బెడ్. ఓషన్ బెడ్ అంటే ఏం లేదు, సముద్రం ఉంది కదా, సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రం ఉపరితలం ఉంటుంది కదమ్మా, మొత్తం సముద్రం అనుకోండి. ఈ సముద్ర ఉపరితలం మీద ఈ CO2ని స్టోర్ చేయటం. ఓకే, సో ఆ టెక్నాలజీస్ ఉంటాయి, ఆ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని అక్కడ మనము స్టోర్ చేయటం అనమాట. తర్వాత డీప్ సెలైన్ ఫార్మేషన్. ఓకే, ఓషన్ బెడ్ ఫార్మేషన్, డీప్ సెలైన్ ఫార్మేషన్. ఇప్పుడు గమనించండి ఇక్కడ, డీప్ ఓషన్ బెడ్ ఫార్మేషన్ అంటే ఇది సముద్రం ఉపరితలం అనుకోండి, దీనిపైన ఈ రెడ్ దానిపైన మొత్తం కూడా CO2ని క్యాప్చర్ చేశారమ్మా. అదే డీప్ సెలైన్ ఫార్మేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇది ఈ సూర్యకిరణాలు ఓన్లీ ఉపరితలం మీద వరకు మాత్రమే వస్తాయి కానీ ఎక్కువ దూరం లోపలికి రాలేవండి, రైట్. సో ఇక్కడ కూడా CO2 ఉంటుందమ్మా. ఓకే, సో సూర్యకిరణాలు లోపలికి పోలేని ప్లేస్లో కూడా అంటే డీప్ సెలైన్ ఫార్మేషన్ అంటే సూర్యకిరణాలు ప్రసరించిన ప్రదేశం అనమాట సముద్రం లోపల. ఓకే, సో ఇక్కడ కూడా CO2 ఉంటుంది, దాన్ని టెక్నాలజీ వాడి మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చండి. ఇక తర్వాత కోల్ బెడ్ ఫార్మేషన్. కోల్ బెడ్ ఫార్మేషన్, కోల్ బెడ్ ఫార్మేషన్ అంటే ఇప్పుడు మొత్తం బొగ్గండి. ఓకే, కింద మంట వేసాను, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చిందండి, CO2 బయటకు వచ్చింది, అదేవిధంగా ఫ్లై యాష్ బయటకు వచ్చింది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఫ్లై యాష్ అంటే ఏంటి అనేది. ఓకే, సో ఇక్కడ ఫ్లై యాష్ బయటకు వచ్చింది, అదేవిధంగా CO2 బయటకు వచ్చింది. ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పరిసర ప్రాంతాలు ఇక్కడ నేను మండించిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉందమ్మా. ఓకే, సో ఇక్కడ ఏదో ఒక ఇల్లు ఏదో ఒకటి ఉంది, లేకపోతే ఇది మొత్తం నేల అనుకుందాం, ఇది నేల అనుకుందాం. ఓకే, సో ఈ బొగ్గును నేను మండించినప్పుడు, ఆ బొగ్గు మండించినప్పుడు ఏమొస్తున్నాయి, ఇక్కడ మనకి వాయువులు వస్తున్నాయి, అదేవిధంగా ఫ్లై యాష్ కూడా వస్తున్నాయి. సో ఈ ఫ్లై యాష్ కానీ ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ మనం ఇప్పుడు మాట్లాడుతూ ఓన్లీ స్టోరింగ్ క్యాప్చర్ ఆఫ్ CO2 కదా. ఓకే, సో ఈ CO2 అనేది ఈ చెట్టు పైన కూడా వాలుతుంది ఇట్లా, రైట్. అదేవిధంగా ఈ వాతావరణమైన నేల ఏదైతే ఉందో ఈ నేల మీద కూడా ఇలా వస్తున్నాము. ఓకే, వాతావరణంపై దాని ఉపరితలంపై CO2 చేరటం. కలర్ చేంజ్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కలర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ బొగ్గును మండించినప్పుడు వచ్చిన CO2 ఏదైతే ఉందో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ ఈ చెట్టు పైన వాలిందండి, ఇలా వచ్చింది. తర్వాత ఇది నేల అని చెప్పాం కదా, ఈ రెడ్దంతా నేల అయితే ఈ నేల మీద ఇలా ఉపరితలం పైన CO2ని స్టోర్ అయ్యింది. దీన్ని కోల్ బెడ్ ఫార్మేషన్. ఓకే, సో మండించిన తర్వాత ఆ నేల మీద ఉపరితలం మీద CO2 ఇట్లా ఫామ్ అవుతుంది.
లేదా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటుందో వాటి మీద కూడా ఫామ్ అయ్యేదాన్ని కోల్ బెడ్ ఫార్మేషన్ అంటారు. డీప్ సెలైన్ ఫార్మేషన్ అంటే సూర్యకిరణాలు అందిన ప్రదేశం, అంటే సముద్రం లోపల ఏవైతే ఉంటుందో ఆ ప్లేస్లో స్టోర్ చేయటం. తర్వాత ఓషన్ బెడ్ ఫార్మేషన్ అంటే సముద్రం ఉపరితలం పైన ఫార్మేషన్ చేయటం. తర్వాత క్యాప్చరింగ్ ఆఫ్ CO2, క్యాప్చరింగ్ అంటే పట్టుకోవటం అనమాట, అంటే ప్రీ కంబషన్ స్టేజ్, పోస్ట్ కంబషన్ స్టేజ్. ఓకే, ముఖ్యంగా ఈ ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాము, క్యాప్చర్ చెప్పాము, ఎలా పట్టుకుంటామో చెప్పాము, స్టోరేజ్ చెప్పాము, ఎక్కడ స్టోర్ చేస్తున్నామో చెప్పాము, దాని యొక్క యూటిలైజేషన్స్ ఏంటి. ఓకే, సో దీని యొక్క యూటిలైజేషన్స్ ఏంటో మనం ఇప్పుడు చూడాలండి. ఓకే, ముఖ్యంగా ఇవి ఇండస్ట్రీస్లో వాడతారండి. మనకి ఫుడ్లో కానీ ఇండస్ట్రీస్ అండి. ఓకే, సో మనము డ్రింక్స్ ఏవైతే తాగుతామో, మనం అంటాం డ్రింక్స్ అన్నిట్లో కూడా గ్యాస్ ఫామ్ అయి ఉంటుందండి. మీరు గుర్తుందో లేదో, మీరు తాగే సోడాల్లో కానీ వీటన్నిటిలో కూడా వీళ్ళు మెథడాలజీని ఉపయోగించి మొత్తం కార్బన్ డైఆక్సైడ్ అండి దాంట్లో ఉంచేది. ఓకే, సో డ్రింక్స్లో కానీ ఇంకా అదేవిధంగా మెడికల్ దాంట్లో కానీ, అంటే ఫార్మాసిటికల్స్లో కానీ వీటన్నిటిలో కూడా దీన్ని వాడటం జరుగుతుందండి. ఓకే, సో దీనితో మనకి సాంప్రదాయ ఇంధన వనరులలో బొగ్గు అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో టోటల్ టాపిక్ మనం మీకు అందించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం సాంప్రదాయ ఇంధన వనరుల్లోని మరో అంశంతో, అంటే అది పెట్రోల్ కానీ సహజ వాయువు కానీ నెక్స్ట్ స్టార్ట్ చేస్తామండి. ఓకే, సో సహజ వాయువు స్టార్ట్ చేద్దాం నెక్స్ట్. ఎందుకంటే మనం ఫస్ట్ శిలాజ ఇంధనాలని కంప్లీట్ చేద్దామండి. సాంప్రదాయ ఇంధన వనరుల్లోని శిలాజ ఇంధనాలు ఏంటి? మా శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు, పెట్రోలు, సహజ వాయువు, కోల్ బెడ్ మీథేన్, షేల్ గ్యాస్. ముందు శిలాజ ఇంధనాలకు సంబంధించిన సాంప్రదాయ ఇంధన వనరుల్లోని శిలాజ ఇంధనాలలో బొగ్గుని కంప్లీట్ చేసేసాము ఆల్రెడీ. ఇక రేపు సహజ వాయువుని, అదేవిధంగా కుదిరితే అన్ని టాపిక్స్ కూడా రేపటితోటి క్లియర్ చేద్దామండి. రేపు ఒక 2-3 క్లాసుల్లో మనకి